ఆత్మ ఉన్నప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి కదా. వస్తుతంత్రం అదేంటో చెప్పు స్వామీజీ. ఆత్మజ్ఞానం క్లియర్, ఓకే. ఆత్మజ్ఞానం కదూ, ఆత్మజ్ఞానం ఒకటే కదూ, కుండకు సంబంధించిన జ్ఞానం ఒకటే కదూ వస్తుతంత్రంలో. మరి ఆత్మజ్ఞానం ఒకటే అయినప్పుడు ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఆత్మజ్ఞానం. ఇప్పుడు అడుగుతున్నా, ఆత్మ ఏంటో చెప్పు అంట. ఇక్కడి నుంచి మొదలు పెడతారు. ఆత్మ ఎవరు? నేనే కదా స్వామీజీ. నేను అహం కదూ, ఆత్మాహం. నేను ఆత్మ. క్లీన్. అహం ఆత్మాహం సమరదీర్ఘ సంధి క్లియర్. చెప్పు ఏంటి ఆత్మ? అహం స్వామీజీ, ఓకే. ఏంటో చెప్పు. అహం ఆత్మ, దెన్ స్థూలోహం పడిపోయింది. అహం స్థూల, నేను బొద్దుగా ఉన్నాను స్వామీజీ. కృశోహం, నేను సన్నగా ఉన్నాను. గౌరవహం, నేను తెల్లగా ఉన్నాను. నీలోహం, నేను నల్లగా ఉన్నాను. ఇప్పుడు నేను అనేది ఆత్మను నువ్వు చెప్పావు. ఆత్మ ఏమిటి అని నేను అడిగినప్పుడు దేహము అంటున్నావు అంతే. ఎందుకని? బొద్దుగా ఉండే దేహమే, సన్నగా ఉండే దేహమే, ఎర్రగా ఉండేది దేహమే, నల్లగా ఉండేది దేహమే. అది కూడా నాకేం భేదం లేదు. కన్ఫర్మ్ చేయపోని. స్థూలోహం అన్నావు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అహం దేహ, నేను దేహమే అంటున్నావు. శరీరోహం, ఓకే. కన్ఫర్మ్ చేయదాన్ని. ఒక్క 10 నిమిషాలు ఉంటే చాలు. అహం సంకల్పవాన్ అంటాడు మళ్ళీ. నేను ఆలోచించేటువంటి వాడిని. అహం వికల్పవాన్, నేను సందేహపడేటువంటి వాడిని. అహం కర్త, నేను చేసేటువంటి వాడిని. ఆ దేహం కాదు. అహం భోక్త, నేను అనుభవించేటువంటి వాడిని. ఎందుకని? కర్త వేరే, భోక్త వేరే. కర్త భోక్త కాదు. కర్త అన్నప్పుడు పని వేరే, భోక్త అన్నప్పుడు పని వేరే. పరస్పర విరుద్ధంగా కనపడుతున్నాయి. అహం సుఖీ, అహం దుఃఖీ. ఒకడవే నీవు అహం అని మాట్లాడుతూ ఆత్మ అంటూ నేను సుఖీ, నేను దుఃఖీ, నేను కర్త, నేను భోక్త, నేను సంకల్పవాన్, నేను వికల్పవాన్, నేను దేహము, నేను ప్రాణం, ఇలా మాట్లాడుతూ ఉంటే పరస్పర విరుద్ధంగా లేదు? ఇప్పుడు చెప్పు, నువ్వు దుఃఖీ అని నేను కన్ఫర్మ్ చేస్తానంటే నువ్వు మళ్ళీ సుఖీ అంటివి. పోనీ నువ్వు సుఖంగా ఉండేటువంటి వాడివంటే నేను దుఃఖంతో ఉన్నానంటివి. నేను కర్త అంటివి, పోనీ నువ్వు కర్తవే నేను నిర్ణయం చేస్తావంటే నేను భోక్త అంటివి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నువ్వు ఆత్మవి కాదని నేను అనడం లేదు. నువ్వు ఆత్మవే. ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం ఉండాలి. ఇది వస్తుతంత్రం. జ్ఞానం క్లియర్గా లేదు. క్లియర్? ఇంకేమైనా డౌటా? నువ్వు ఆత్మవే, నేను కాదనడం లేదు. కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీ దగ్గర క్లియర్గా లేదు. జ్ఞానం నీ దగ్గర క్లియర్గా లేనప్పుడు, వస్తువు ఉండి వస్తు జ్ఞానం లేనప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. కొండని తీసుకొచ్చి పెడితే నువ్వు కొండే అనాల్సిన అవసరం లేదు. పువ్వు అంటే నేనేం చేయలేను, చేట అంటే నేనేం చేయలేను. కుండ అంటే ఏమిటో తెలియని వాడి దగ్గర కొండ పెడితే కొండ ఏమిటో చెప్పలేడు. ఓకే అనుకోండి, చెప్తా. కాబట్టి ఒక వస్తువు మనకు తెలియనప్పుడు, దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేనప్పుడు, అది ఉండినా కూడాను మన జ్ఞానం మరో విధంగా ఉండేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర లేదు. వేరే జ్ఞానం ఉండొచ్చు, వేరే విషయం. కాబట్టి ఆత్మ ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఏమిటి అన్నప్పుడు నువ్వు ఏదైతే నీ అనుభవాల నుంచి మాట్లాడుతూ ఉన్నావో ఇవన్నీ కూడాను భిన్నంగా కనపడుతున్నాయి కనుక, ఒక దశలో దేహంగా, ఒక దశలో ప్రాణంగా, ఒక దశలో మనస్సుగా, ఒక దశలో కర్తగా, ఒక దశలో భోక్తగా, ఒక దశలో దుఃఖపడేవాడివిగా, ఒక దశలో సుఖపడేవాడివిగా, ఇన్ని రకాలుగా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నావో నువ్వు ఆత్మ కాదు అని నేను అనడం లేదు. కానీ ఆత్మ జ్ఞానం ఏమిటో నువ్వు క్లియర్ చేయలేకపోతున్నావు కదా. కనుక ఇప్పుడు నీ దగ్గర ఆత్మ లేదని నేను చెప్పలేను. నువ్వే ఆత్మ అంటున్నావు కనుక నాకేం బాధ లేదు. నేను విభేదించడం లేదు. నేను అంటున్నది ఒక్కటే, నీకు నువ్వు ఆత్మవే, కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీ దగ్గర లేదు. క్లియర్? ఆత్మ జ్ఞానం నీకు లేదు. ఆత్మ జ్ఞానం నీకు లేనప్పుడు నీ దగ్గర ఉండేది ఏంటి? స్వామీజీ, ఆత్మకు సంబంధించిన జ్ఞానం నాకు లేదు. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. శ్లోక నెంబర్ 4. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. అజ్ఞానాత్, అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల
అహం పరిచ్ఛిన్న ఇవ, వాస్తవానికి నేను పరిచ్ఛిన్నుని కాదు. అహం అనంత, నేను అనంతుణ్ణి. అపరిచ్ఛిన్న, అపరిచ్ఛిన్న చేత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. నేను అపరిచ్ఛిన్నుణ్ణి అయినా అనంతుణ్ణి అయినా అజ్ఞానం వల్ల, తెలియకపోవడం చేత. తెలిస్తే అనంతోహం, శరీరోహం అన్నాం, అనంతోహం. ఇది అహమేమో రెండిట్లో ఉంది. శరీరోహం అహం ఉంది, అహం శరీర. అనంతోహం అహం అనంత, అహం కామన్. దట్ ఈస్ ఆత్మ, దట్ ఈస్ యూ, అది నీవే. కానీ అహం అనంతోహం అనాల్సిన వాడివి అహం శరీర దేహ అంటున్నావు. ఎందుకని? పరిచ్ఛిన్న ఇవ భాతి. వాస్తవానికి నేను అపరిచ్ఛిన్నమైన అనంతశ్చేత్ అపరిచ్ఛిన్న చేత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. ఎందువల్ల? అజ్ఞానాత్. కాబట్టి అజ్ఞానం వల్ల నేను పరిచ్ఛిన్నునిగా పరిమితునిగా తెలుస్తూ ఉన్నా. తయారైపోయింది. ఒక దశలో దేహం అంటాను, ఒక దశలో మనసు అంటాను, ఒక దశలో తండ్రిని అంటాను, ఒక దశలో భర్తను అంటాను, ఒక దశలో భార్యని అంటాను, ఒక దశలో సంసారిని అంటాను. అయిపోయింది. ఇది సంసారం. ఇది జన్మ జన్మకి ఇలా 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 పేరుకుపోయింది, అల్లుకుపోయింది. శాఖోపశాఖలుగా ఈ సంసారం అల్లుకుపోయింది. ఇది పెద్ద సంసార వృక్షం. ఇది దుఃఖానికి కారణం. సంసార వృక్షస్య బీజం అవిద్య. సంసార వృక్షస్య బీజం అవిద్య. దుఃఖమేవ ఫలం, దుఃఖమేవ ఫలం. కాబట్టి ఈ సంసారము అనేటువంటి వృక్షానికి బీజం ఏంటండి? బీజం ఉంటేనే కదా వృక్షం వస్తుంది. బీజం ఏమిటంటే అవిద్య, అజ్ఞానం. ఈ వృక్షం నుంచి వచ్చేటువంటి ఫలం ఏమిటి నీకు? దుఃఖమేవ ఫలం. ఈ దుఃఖాన్ని కనుక నువ్వు ఆనందంగా అనుభవించేటట్లయితే ప్రాబ్లమే లేదు, వేదాంతమే అవసరం లేదు. కానీ నువ్వు దాన్ని అంగీకరించలేకపోతున్నావు కనుక ఈ అజ్ఞానం నుండి నువ్వు విడిపడాలి. అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. కాబట్టి అజ్ఞానం ఎలా పోవాలి? జ్ఞానం వల్ల రావాలి. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మ ఏమిటి? ఆత్మైవేదం సర్వమితి. అంతే కదా, ఉన్నదంతా ఆత్మే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి పడుతుంది ఇక్కడ. స్వామీజీ, ఓకే, బాగుంది మీరు చెప్పింది. నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్. సంసార వృక్షస్య బీజం అవిద్య. క్లియర్, చాలా బాగుంది. ఆత్మ ఉన్నది ఆత్మ ఒక్కటే. నేహ నానాస్తికించిన అయమాత్మ బ్రహ్మ. కాబట్టి బ్రహ్మం బ్రహ్మైవేదం ఇదం సర్వం. ఓకే, ఇవన్నీ కూడా క్లీన్గా మనకు తెలుసు. ఉన్నది ఆత్మే అయినప్పుడు అవిద్య ఎక్కడిది? ఉన్నది ఆత్మ ఒక్కటే అంటున్నారు కదా. నేహ నానాస్తికించిన, రెండవ వస్తువు లేదంటున్నారు. ఈ అవిద్య ఎక్కడిది? ఇది ఎవరిది? ఎవరికి సంబంధించింది? కామా, అవిద్య ఎవరికి సంబంధించింది? స అవిద్య కస్యేతి. క్వశ్చన్. స అవిద్య ఈ అజ్ఞానం ఏదైతే ఉందో కస్య ఇది, ఎవరిది ఇది? చెప్తారు ఎవరు? స అవిద్య క్రిటికల్గా ఉంది కదా, ఫస్ట్ టైం వేసాను ఈ క్వశ్చన్. స అవిద్య కస్యేతి. ఈ అవిద్య, స అవిద్య కస్య ఇది, ఇది ఎవరిది చెప్పండి? జీవమ్మా, జీవుడా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? లేడు కదా సార్. మళ్ళీ ఇప్పుడు జీవుడు నువ్వు డెఫినేషన్ ఇవ్వాలా? జీవుడు అంటే ఎవరు? మనం ఎన్నో చెబుతాం కదా. ఆచార్యుల వారికి చెప్తే ఎట్లుంటుంది తెలుసా? భాష్యంలో, ఆ భాష్యంలో ఉంది ఇది, శంకర భాష్యం. సా అవిద్య కస్యతి ఒక చోట పడింది భాష్యంలో. అసలు ఈ అవిద్య ఎక్కడి నుంచి ఉంది? అన్నీ వేశారు ఆయన క్వశ్చన్స్. మనం వేయడానికి ఏమి, మనం అంటుంటాం ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అంత అజ్ఞానం అయితే అంటుంటాం. చూసారా, మన దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే క్వశ్చన్ సరైంది కాదు. ఆచార్యులు వేరేస్తే సరైన క్వశ్చన్. సా అవిద్య కస్య ఇతి. ఈ అవిద్య ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అని ఏమన్నాడు తెలుసా? యస్య దృశ్యతే తస్యైవ. ఆన్సర్ వండర్ఫుల్. ఓన్లీ శంకర కెన్ గివ్ దిస్ ఆన్సర్, నన్ ఎల్స్. యస్య దృశ్యతే తస్యైవ. సంధి, తస్య ఏవ.
తస్యైవ యస్య దృశ్యతే, ఎవరిలో అయితే నీకు కనపడుతూ